इदानीं प्रथमतः स्वागतोपन्यासं यच्छन्तु इति अस्माकं त्रैमासिकप्रशिक्षणप्रमुखतः श्री बालाचार्यमहोदयं प्रार्थये। ముందుగా స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా మన సంస్కృత త్రైమాసిక ప్రశిక్షణ ప్రముఖులు శిక్షకులు అయిన శ్రీ బాలాచార్య మహోదయ గారిని కోరుచున్నాము. नमस्सभायै अत्र आगतेभ्यः सर्वेभ्यः ज्येष्ठेभ्यः मम नमस्काराः। तथैव अत्र वेदिकायां ज्येष्ठाः सन्ति श्री राका सुधाकरराव महोदयः, तथैव वंगीपुरपु रविकुमार महोदयः, तथैव श्री नूने रमेश महोदयः, तेषां कृते मम प्रणामाः। तथैव अत्र संस्कृतछात्राः सन्ति, तेषां मम शुभाभिनन्दनानि। इदानीम् अहं मम स्वागतभाषणे तेलुगुमध्ये गच्छामि। एषः वाल्मीकि आश्रमः। श्री नूने रमेश गारु तर्वात स्वप्न भगिनी गारु ఒక 5 మాసాల క్రితం కలిసినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలుగుచ్చారు. మేము పాశ్చాత్య దేశంలో ఉండి పాశ్చాత్య వాతావరణానికి అలవాటు పడిపోయాం, కాబట్టి భారతీయ వాతావరణం మేము కోరుకుంటున్నాం. అట్లాగే మేమే కాదు, మాతో పాటు ఇక్కడ చాలామంది కూడా పాశ్చాత్య వాతావరణానికి పరిగెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి చేసి మన భారతీయ సంస్కృతిని రక్షించాలి. కాబట్టి మన భారతీయ కళలన్నీ కూడా ఇక్కడ నెలకొల్పాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. మిగతా కళల సంగతి ఏమో కానీ సంస్కృత విషయం అయితే నేను రాగలుగుతాను. ఆ విధంగా మీరేమైనా చేయగలిగితే నేను వచ్చి శిక్షణ ఇవ్వగలుగుతానని చెప్పాను. సో వారు మొదటగా మాకు దాదాపుగా ఒక 30-40 మంది శిక్షకులు కావాలని అడిగారు. శిక్షకులు రావడానికి సిద్ధంగా లేరు. అయితే నేను చెప్పాను, శిక్షకులు ఎవరు రారండి, ఎవరి వాళ్ళు ఎక్కడ వాళ్ళ సంసారాలు వాళ్ళన్నీ బాగా బిజీ అయిపోయారు, కాబట్టి మనమే శిక్షకులను నిర్మాణం చేసుకుందామని చెప్పి వారికి చెప్పాను. అడిగిందే చెప్పిందే తడవుగా ఒక 2 మాసాల పాటు ప్రయత్నం చేసేసి అంటే ఇప్పుడు సమాజంలో సంస్కృత విషయంలో పెద్దగా నేర్చుకోవాలి అనేటువంటి కోరిక జనాల్లో ఎక్కువ లేదు. ఎంతసేపు సాఫ్ట్వేర్ వైపు. అప్పుడే ప్రయత్నం చేయగా మాకు ఒక 15 మంది విద్యార్థులు దొరికారు. అందులో 10 మంది మిగిలారు. 3 మాత్రం పాపం 3 మాసాలు అనేసరికి నెల రోజులు ఉండి అతి కష్టంగా ఉండి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక శిబిరం ఇలాగే జరుగుతూ వచ్చింది. కానీ వీరి యొక్క ఉద్దేశం అనేటువంటిది చాలా అత్యున్నతంగా ఉంది. అంటే గురుకులాలు ఎలా ఉన్నాయంటే ఏదైనా ఉంటే ఒకే వైపు, అంటే కేవలం వేద వాంగ్మయ సంబంధించి మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ వీరి యొక్క ఉద్దేశంలో వేద వాంగ్మయం మాత్రమే కాదు, మన నూతన విజ్ఞాన పద్ధతిలో కూడా, అంటే ఉదాహరణకి రోబోటిక్ కానీ కంప్యూటర్స్ కానీ ఇలాంటివి కూడా ప్రవేశపెట్టాలి. అవే కాదు, భారతీయ కళల్లో ఉన్నటువంటి ఏవైతే పురాతనమైనటువంటి అంటే కలరీ కానీ ఘటకా కానీ ఇలాంటివన్నిటిని కూడా ఇక్కడ మనం నేర్పించాలి. ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు దాదాపుగా ఒక 2 సంవత్సరాల పాటు తిరిగి ఒక ఏదైతే ఈ ప్రాంతం ఏదో ఫారెస్ట్ రిడ్జ్ అనే ప్రాంతం ఉందో ఇక్కడ చేరుకోగలిగారు. వాళ్ళకి కావలసిన గురువు యొక్క అన్వేషణ కూడా జరుగుతోంది. సో వారి యొక్క శ్రమకి నేను మళ్ళీ నమస్సుమాంజులు అర్పిస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని కూడా అది గురుకులంలో ఉన్న విద్యార్థుల వల్లే వాళ్ళని కూడా చక్కగా చూసుకుంటూ వాళ్ళ సంస్కృత కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించడం జరిగింది. తర్వాత రెండవ విషయం ఏంటంటే, రాముడు సీత లక్ష్మణుడితో సహా అడవిలో వెళ్తూ ఉంటే ఒక అడుగులు నడుస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాణి పైన ఆయన కాలు పెట్టడం జరిగింది. ప్రాణి గట్టిగా అరిచి రాముడితో అనిందట, ఓ రామ, నాకేదైనా కష్టం వస్తే రామ అని చెప్పేసి నేను కష్టాన్ని నివారించుకుంటాను. ఈరోజు మీరే స్వయంగా నా పైన పాదం మోపి నాకు గాయాల పాలు చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి నా కష్టం తీరడానికని అడిగిందట. అంటే ఎందుకు చెప్పానంటే
సంస్కృత వ్యాప్తికి సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉందో, అంటే సరళ సంస్కృతంలో ప్రతి మనిషి కూడా సంస్కృతంలో మాట్లాడాలనేది ఉద్దేశం ఉందో, అది సంస్కృత పండితుల ద్వారా వెళ్ళటం లేదు ఈరోజు భారతదేశంలో. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి సంస్కృతాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే పండితులు కాకుండా, పండితులు కానటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు సంస్కృతం యొక్క వ్యాప్తికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే శిక్షణ జరిగిందో, ఈ శిక్షణ ద్వారా వచ్చినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళ ఇండ్లలో సంస్కృత గృహం తయారు చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా సమాజాన్ని కూడా సంస్కృత సంభాషణశీలుగా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వాల్మీకి ఆశ్రమం ఏదైతే ఉందో, ఈ ఆశ్రమం ద్వారా రాబోయే రోజుల్లో చాలామంది సంస్కృత సంభాషణశీలుగా చేయడానికి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ముందు జరగబోతున్నాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వాల్మీకి ఆశ్రమ పెద్దలకి నమస్కారం చెప్తున్నాను. జై హింద్, జై భారత్.